रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 59వ సర్గము యథాతథ అనువాదము. త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపెదను అని అతనికి మాట ఇవ్వడం, శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించడం, తన ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయుని శపించటం, త్రిశంకుడు కౌశికుని ప్రార్థించిన పిమ్మట తన ఎదుట చండాల రూపంలో ఉన్నటువంటి ఆ రాజుతో విశ్వామిత్ర మహర్షి పలుకుతున్నాడు. నాయనా, ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకు. నీవు ధర్మాత్ముడవని నేను ఎరుగుదును. నీకు నేను అండగా ఉంటాను. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకై సహాయపడేటువంటి పుణ్యాత్ములైనటువంటి మహర్షులందరినీ ఆహ్వానిస్తాను. అనంతరం నీవు నిశ్చింతగా యజ్ఞం చేయి. గురుపుత్రుల యొక్క శాపం వలన వచ్చిన నీ చండాల రూపం ఇలాగే ఉంటే ఈ రూపముననే నిన్ను సశరీరంగా స్వర్గానికి చేరుస్తాను. ఓ నరేంద్ర, నీవు ఈ కౌశికుని దగ్గరకు వచ్చావు, ఈ విశ్వామిత్రుని శరణుజొచ్చావు, కాబట్టి ఇక నీవు స్వర్గానికి చేరినట్లే అని భావించు. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకునితో ఈ విధంగా పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురు, పరమధార్మికులు అయినటువంటి తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలసినటువంటి సామగ్రిని సమకూర్చండి అని ఆదేశించాడు. పిదప శిష్యులను పిలిచి వారితో పలుకుతున్నాడు. నాయనలారా, సకల ఋషిగణములను, వారి శిష్యులను, మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకొని రండి. నా ఆహ్వానాన్ని అందుకునేటువంటి వారిలో ఎవ్వరైనా ఉపేక్షాభావంతో నిందాపూర్వకంగా పరిగితే వారి మాటలు అన్నిటినీ నాకు తెలియచేయండి. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలు విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకు వెళ్ళారు. ఆహ్వానమును అందుకునేటువంటి బ్రహ్మవాదుల వెంటనే అక్కడికి విచ్చేశారు. శిష్యులందరినీ మిక్కిలి తేజస్సంపన్నుడైనటువంటి మునికడకు వచ్చిన తరువాత బ్రహ్మవేత్తలు పలికినటువంటి మాటలు ఆయనకు విన్నవించారు. మీ పిలుపునందుకొని బ్రాహ్మణోత్తములందరూ వచ్చుచున్నారు. మహోదయుడు అని పేరు కలిగినటువంటి ముని, వశిష్ఠుని యొక్క కుమారులు 100 మంది తప్ప అందరూ వస్తున్నారు. ఓ మునీశ్వర, వశిష్ఠుని యొక్క కుమారులు కోపంతో పలికినటువంటి మాటలు ఒక్కసారి చెబుతాం వినండి. యజ్ఞము చేయువాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను ఋషులు ఎలా స్వీకరిస్తారు? విశ్వామిత్రుని ఆదేశానికి తలవొగ్గి సదాచారమును విస్మరించి చండాల భోజనమును స్వీకరిస్తే వారు బ్రాహ్మణులే అయినప్పటికీ, మహాత్ములే అయినా స్వర్గానికి ఎలా వెళతారు? ఓ మునివరా, మహోదయుడు, వశిష్ఠుని యొక్క సుతులు మొదలైనటువంటి వారందరూ కన్నెర్ర చేసి నిష్ఠురంగా పలికారు స్వామి అని మునులు విశ్వామిత్రునికి చెప్పారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వారి మాటలు విని క్రోధంతో మండేటువంటి కన్నులు నిప్పులు కాలుతూ ఉంటే ఇలా పలుకుతున్నాడు. తీవ్రంగా తపమాచరించి పవిత్రంగా ఉన్నటువంటి నన్ను ఈ విధంగా దూషించినటువంటి దురాత్ములందరినీ మసి అయిపోవుదురుగాక.
ఇందుకు సందేహమే లేదు. నేడే వారందరూ యమపాశము చేత నరకమునకు ఈడ్వబడెదరుగాక. ఇంకా 700 జన్మల వరకు వారు శవములను భక్షించుతూ బతికెదరుగాక. మరియు వారు ముష్టికులు అనేటువంటి హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసాన్ని తింటూ జీవించదరుగాక. వికృత వేషధారులై నీచములైనటువంటి మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించదరుగాక. దురాత్ముడైనటువంటి మహోదయుడు సజ్జనుడైనటువంటి నన్ను దూషిస్తాడా? కనుక అతడు కిరాతుడై జనులందరితో దూషింపబడుదుడుగాక. కఠినాత్ముడై ఎల్లప్పుడూ కూడా సకల ప్రాణులను హింసిస్తూ చంపుతూ బ్రతికెదడుగాక. అతడు నా శాప ప్రభావం చిరకాలమున దుర్గతుల పాలగునుగాక. మహాతపస్వి తేజస్వి అయినటువంటి విశ్వామిత్ర మహాముని ఋషుల యొక్క సమక్షంలో ఇలా పలికి మౌనంగా ఉన్నారు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 59వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.